ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్ళడానికి 193వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది। ఈ రోజు ముఖ్య అతిథిగా భాషా గల్లా విజయ్ కుమార్ గౌడ్ క్రైమ్ సెంట్రల్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్కి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశాన్ని నిలబెట్టిన గనుడు బాబాసాహెబ్ అని చెప్పారు। భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందరికీ అర్థమయ్యేలాగా సవివరంగా వివరించారు। భారత రాజ్యాంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హక్కుల కోసం పొందుపరిచిన ఆర్టికల్స్ ని ప్రస్తావించి వాటి ఉపయోగాలు తెలియజేశారు। మహిళలకు రిజర్వేషన్తో మహిళల అభ్యున్నతికి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు। భారతదేశంలో ఉన్న సబండ వర్గాల కోసం రాసిన రాజ్యాంగం అంబేద్కర్ ఏ ఒక్కరికి నాయకుడు కాదు, ప్రపంచానికి నాయకుడు। ఇలా ప్రజలని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు। అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఒక ముఖ్య అతిథి మరియు అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 25 తారీఖు నాడు ఆయన దహనం చేసి 97 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఆ మనస్ఫూర్తి దహన దివాస్ని మనమందరం కూడా ఆ యొక్క విశిష్ట దినాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు। 192 వారాలు ముగించుకొని 193 వారాల్లోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన భాషల విజయ్ భాస్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను। కేవలం అంబేద్కర్ గారి జయంతులకి వర్ధంతులకి పరిమితం అవుతున్న ఈ రోజుల్లో అంబేద్కర్ గారిని నిత్యం స్మరించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన చరిత్రను మన యువతకు మరియు మన భావితరాలకు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపడుతున్నాం। కేవలం అంబేద్కర్ గారి గురించి మాత్రమే కాకుండా మన ఇతర గొప్ప వ్యక్తుల గురించి, మహనీయుల గురించి మనం ఈ కార్యక్రమంలో కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మన భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం మరియు ఒక ముఖ్య సూక్తి మరియు ఒక ముఖ్య అంశం మీద మనం మాట్లాడటం జరుగుతుంది। ఈరోజు మన ముఖ్య అంశం గురించి మాట్లాడడానికి అరుణ్ కుమార్ గారిని చెప్పాల్సిందిగా। మనస్ఫూర్తి అంటే ఏమిటి, ఆ మనస్ఫూర్తిని ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాల్చివేశారు అనేది మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఈరోజు మనమందరం కూడా భారతదేశంలో భారత రాజ్యాంగం ఏ రకంగా ఉంటుంది, భారత రాజ్యాంగం అనుగుణంగా ఏ రకమైన పరిపాలన భారతదేశంలో జరుగుతుందో మనందరం కూడా తెలుసు। అదే రకంగా ఆ రోజు భారత రాజ్యాంగం రాకముందుకు భారతదేశంలో మనస్ఫూర్తి అనే ఒక పుస్తకం ఉన్నది। ఆ పుస్తకాన్ని రాసిన వాడు మనువు, ఆ మనువు రాసిన పుస్తకం ఆధారమే భారతదేశంలో పరిపాలన జరిగింది। ఆ రకంగా ఆ మనస్ఫూర్తి ఏంటంటే ఆ రోజుల్లో భారతదేశంలో ఉన్న ఈ హిందూ మతం ఏదైతే ఉన్నదో ఈ హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థను రూపొందించి ఆ వర్ణ వ్యవస్థలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను రూపొందించి ఆ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ద్వారా ఈ మనుషులను ఆ మనుషులు పుట్టిన నుంచి చనిపోయే వారికి ఈ రకమైన జీవన పరిణామం మనం అందరం అనుభవించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మను ద్వారా చెప్పి ఆ రకమైన పరిస్థితి చేయడం జరిగింది। ఆ మనువు ఏం చేయడం జరిగిందంటే మనము ఒక మనిషి రూపంలో తల నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు చెప్పిన విధంగా భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో జాతీయ ఐక్యతను సౌకర్యాన్ని మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి విజయ్ కుమార్ గారు మరి వారు వచ్చి మన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు।
ఈనాడు మనుస్మృతి తగలబెట్టిన రోజు. అయితే మనుస్మృతి అనేది ఆనాడు ఒక అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు శాపంగా ఉండేది. ఎందుకంటే ఆనాడు స్త్రీలు కూడా చదువుకోవడానికి వీల్లేని పరిస్థితి. స్త్రీలు ఒంటింటి కుందలుగానే ఉండవలసిన అవసరం ఉండేది. మరి ఇంకా వేరే వాళ్ళకు ఉద్యోగాల్లో కానీ, రాజకీయాలలో కానీ, ఆర్థికంగా కూడా దూరంగా పెట్టే రోజులు అవి. దాని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అదంతా చదివి ఇది అన్యాయము అని చెప్పి దాన్ని తగలబెట్టారు. ముఖ్యంగా ఆనాడు చతుర్ వ్యవస్థ అనేది ఉండేది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాషాగల్లా విజయ్ కుమార్ గౌడ్ గారు, డైరెక్టర్ విజిలెన్స్ క్రైమ్, సెంట్రల్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కార్యక్రమం చేయాలంటే ఆషామాషి కాదు. చాలామంది చెప్తారు గజెట్ ఇదంటే అని. దాని వెనకాల ఎంతో కృషి ఉండాలి, ఎంతో శ్రమ ఉండాలి. అన్ని రకాల మనుషులను, అన్ని విధాల వ్యక్తులను ఒక దాటిపై తీసుకొచ్చి మనకు ఈ కలియుగ దేవుడైన అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి వారము ఈ పూలమాలతోటి మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క చరిత్రను మరుగుపడకుండా, మరుగుపడేది కాదు, మరుగు నుంచి లేపేదని తెలియజేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డామంటే ఆ రోజు అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం ద్వారా ఇప్పుడు దానిలో ఉన్న యొక్క ఏదైతే మన సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఒక అట్టడుగున ఉన్నవారు కూడా మనం బాగుపడాలి. ఏ విధంగా అప్పుడు ఇందాక అన్నారు ఈరోజు మనస్మృతి అని, అది గుర్తు చేసుకుంటే అసలు మన మనుషులమే కాదు, ఆ చరిత్ర ఒక మనుషులకు, ఒక అలగారిన వర్గాల మధ్యలో జరిగినది. ఇప్పుడు మనం ఈరోజు నిలబడ్డామంటే అంబేద్కర్ గారు మనకు ఎంతో విధంగా ఆయన ఎంతో శ్రమపడి ఈరోజు రాజ్యాంగాన్ని నిలబెట్టి మన దగ్గర వైట్ కాలర్గా నిలబెట్టిండు. ఆయనకు మరొకసారి మీ అందరి ముఖంగా ధన్యవాదాలు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారు మమ్మల్ని జ్ఞానమాలకు ఆహ్వానించడం జరిగింది. మీరు అంబేద్కర్ గురించి మాట్లాడమని వాళ్ళు చెప్పడం జరిగింది. అంబేద్కర్ గురించి నేను మాట్లాడడం అంటే వెలుగుతున్న సూర్యుని దిగుతున్న చూపించడం. అటువంటి మహానుభావుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆయన పడని అవమానం లేదు, పొందని చీత్కారం లేదు. ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని చీత్కారాలు పొందినా, ఎన్ని విద్వేషపరమైన ఆయన పైన ఆరోపణలు చేసినా ఎన్నడూ కూడా ఆయన చెరకలేదు, ఆధారపడలేదు. ధైర్యంగా ముందుకెళ్ళాడు. 1000 మైళ్ళ ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతున్న చందంగా ఆయన ఆ రోజు అడుగు తీసుకొని అట్టడిగిన అనగార వాళ్ళ కోసం ఆయన చేయని కృషి లేదు. ఆయన చనిపోయి 8 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మనం ఇంకా గుర్తుంచుకున్నామంటే కారణం ఆయన చేసిన సేవ, ఆయన చేసిన కృషి. మనవాళ్ళ గురించి తమ్ముడు చెప్పడం జరిగింది. వాస్తవమే, ఆనాటి సంఘటనలు గుర్తు చేసుకుంటే నిజంగా మానవత్వం, మనుషులమో ఆటవిక చర్య అనేది మనకు ఇప్పుడు కూడా మనసు కకలా వికలంగా ఉంది. నా మనసులో అదే మెదులుతుంది మాట్లాడుతున్నా. కానీ అలాంటి నికృష్టమైన కాలం కూడా మన పూర్వీకులు అనుభవించారు. ఇంకా అంబేద్కర్ గురించి చెప్పాలంటే రాజ్యాంగం, ఆ రాజ్యాంగం లేకుండా మనకు ఏదీ లేదు. మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళం కాదు, మనకు ఒక చదువుకుంటేది కాదు, మనకు ఎలాంటి ఒక బానిసత్వం తప్ప ఇంకా మిగిలిది ఏం లేదు. కాబట్టి అలాంటి మహానుభావుడు ఎన్నో ప్రయాసాల కోసం దాదాపు రెండు సంవత్సరాలు కృషి చేసి రాజ్యాంగాన్ని రచించారు. నేను ఒక్కటే ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను, ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని ప్రత్యేక పుస్తకంగా, పాఠ్య పుస్తకంగా ఏర్పాటు చేసి ప్రతి పాఠశాల విద్యలో పెంపొందించినప్పుడు అందరూ కూడా సమానమైన హక్కులు అనేది వస్తాయి, సమానమైన విద్య వస్తుంది, సమానమైన అసమానతలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి, సాంఘిక అసమానతలు వస్తుంది. కాబట్టి అంబేద్కర్ గారు చేసిన ఆ కృషిని మరోసారి తలుచుకుంటూ ఆ మహానుభావునికి నివాళులు అర్పించిన నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా సండే వచ్చిందంటే ఏదో అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా అనే ఆలోచన యువతలో ఇలాంటి ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు
ప్రత్యేకంగా సమయం ఇవ్వడం గొప్ప. సమయం ఇచ్చి ఆయన యొక్క ఆలోచనలో సమాజానికి తెలియజేస్తున్నారు కదా, సామాన్య విషయం కాదు. 193 వారాలుగా నిర్విరామంగా జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి నేను ఒక సమిధనైనందుకు సంతోషిస్తున్నాను. అద్భుత భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 193వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాషాగల్లా విజయ్ కుమార్ గౌడ్ గారికి, డైరెక్టర్ విజిలెన్స్ క్రైమ్ వారికి హృదయపూర్వక, తెలంగాణ స్టేట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మనస్మృతి దహన దివస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని వేల మందితో భారతదేశానికి ఇప్పుడు వచ్చిన రాజ్యాంగం కంటే ముందు ఉన్న రాజ్యాంగం అయితే మనోధర్మం ఉన్నదో ఆ మనోధర్మాన్ని ఏ రకంగా కాల్చి వేశారు, దాని యొక్క ఔన్నత్యం ఏంటి అనేది కూడా తెలియజేయడం జరిగింది. మనం కూడా మనం ఉన్న పరిస్థితులు ఏంటి, మనం ఇప్పుడు జీవిస్తున్న పరిస్థితి ఏంటనేది కూడా మనం కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఆలోచన చేసి ఈ ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం ఏ రకంగా మనం వచ్చిందని తెలుసుకొని ఆ మహనీయుల ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్ళగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క నాయకుడు అంటే ఎవరైతే మన అస్తిత్వం కోసం పోరాడే నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చాలా మన భారతదేశం పార్లమెంట్లో జరిగిన సంఘటనకి అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు పార్లమెంట్లో అమిత్ షా కేంద్ర మంత్రివర్యులు ఆయన ఒక మాట అనడం జరిగింది, అంబేద్కర్ 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 అంటే ఫ్యాషన్ అయిపోయింది, అంబేద్కర్ పేరు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. అట్లా అంబేద్కర్ పేరు చెప్పి ఇట్లా ఫ్యాషన్ లాగా చేస్తున్నారు. ఈ ఫ్యాషన్ అయిపోయిందని ఏదైతే మాట ఉన్నదో అట్లా ఈ రకంగా కొన్ని వందల సార్లు దేవుని పేరన్నా మొక్కుకుంటే దేవుడన్నా మనల్ని హెవెన్కి తీసుకుపోతాడు కదా, స్వర్గానికి తీసుకుపోతాడు కదా అనే ఒక నీచమైన మాటలు అమిత్ షా గారు అనడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క మాటని భారతదేశంలో ఉన్న చాలామంది నాయకులు చెప్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనడం జరిగింది. మన కర్ణాటక ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య గారు ఏమన్నారంటే, ఈరోజు అంబేద్కర్ 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 అని చెప్పి నువ్వు అన్న మాటలు ఏవైతున్నాయో ఆ మాటలు నువ్వు ఏ రకంగా అన్నావు అంటే, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాకపోయిందంటే, ఆ భారత రాజ్యాంగం వల్ల నీకు హక్కులు రాకపోయిందంటే నువ్వు ఒక స్వీపర్ లాగా పనిచేసే పరిస్థితి నీ బతుకు, నీ జీవితం అది. ఈరోజు నువ్వు ఒక కేంద్ర మంత్రిగా కాగలిగినావంటే ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల నువ్వు కేంద్ర మంత్రి కాగలిగినావు, కానీ లేకపోతే నీ జీవితం నీ బతుకు ఒక స్వీపర్ అవుతావు అని చెప్పి చెప్పండి. అదే రకంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఉద్యమం ఉవ్వెత్తున భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నది. అందుకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు అసెంబ్లీలో అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాలు ప్రతి ఒక్కరి చైర్లో పెట్టి ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సాంఘీభావాన్ని తెలిపి అమిత్ షా తీవ్రంగా ఖండించడం జరిగింది. అలాగే ఆయన అన్న వాక్యాలు మనం తీసుకుంటే ఆయన ఏమన్నాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాకుండా దేవుడి కోసం చెప్తే మనము స్వర్గానికి పోతామన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న భూమి ఏదైతున్నదో ఈ భూమిలో అందరూ కూడా నిప్పుల కణిక అంటే అందరూ కూడా గుడి దగ్గర ఇట్లా నిప్పు పెట్టి ఆ నిప్పులు అందరూ అడుగులు వేస్తుంటారు కదా, అట్లాంటి నీచమైన పరిస్థితుల్లో భారతదేశంలో నా బడుగు బలిగిన అట్టల వర్గాలు ఉన్నారని చెప్పి దీన్నే ఈ యొక్క భూమిని స్వర్గంగా చేసామని చెప్పి రాజ్యాంగం తీసుకొచ్చే మౌనతనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే భారతదేశంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఈ 33 కోట్ల మంది దేవతలు ఉండి నా కూడా భారతదేశంలో బడుగు బలహీన స్వాతంత్రం రాలేదు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాళ్ళనే స్వాతంత్రం రావడం జరిగింది. అలాగే ఈ 33 కోట్ల మంది దేవతలు ఉన్నా కూడా మరొక 33 కోట్ల మంది దేవతలు వచ్చినా కూడా ఈ యొక్క స్వాతంత్రం రాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ స్వాతంత్రం వచ్చిందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. అది మనం అందరం కూడా తెలుసుకొని ఆ యొక్క దిశగా మనం అందరం కూడా అడుగులు వేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మనమందరం కూడా సోషల్ మీడియాలో కానీ తెలిసిన వాళ్ళలో కానీ మనమందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై భీమ్, జై భారత్. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి అన్న విజయ్ కుమార్ గారు చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అన్నగారు ఇంతకుముందు అన్న భారతజన గారితో కూడా రావడం జరిగింది. ఆ రోజు అన్నగారు మాట్లాడినప్పుడే చాలా అద్భుతంగా అనిపించింది. అన్న
మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం అవగాహన ఉండి మీరు ఆ రకంగా మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయము. మీరు ఆ రకంగా ఆలోచన చేయడం కూడా చాలా గొప్ప విషయము. మనం ఇట్లాంటి ఆలోచన ఉన్నదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఉన్న వ్యక్తులందరం కూడా కలిసి మనం ఆలోచన ముందుకు తీసుకెళ్ళే క్రమంలో మనం భాగస్వామ్యమై మనం పనిచేస్తే మంచి సమాజ నిర్మాణం కూడా మనం చేయవచ్చనే ఆలోచన ఉన్నదన్న మీరు కూడా దిశగా అడుగులేదని కూడా కోరుకుంటున్నాను. అలాగే గట్కేశ్వర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు కూడా కారణం కాదు. దానికి ముఖ్య కారణం మన పద్మశ్రీ నల్ల రవికుమార్ గారు, మేకల దాసు గారు, అన్న నరసింహరావన్న గారు, భరత్ గారు, అన్న సత్యమన్న గారు, మేకల నరసింహరావన్న గారు, అన్న రిటం శ్రీన్న గారు, మీసల రాజేష్ గారు, గంగరామ అంజయ్యన్న గారు, చెల్లాపురం నరనన్న గారు, అన్న బాలజన గారు, అన్న సీనన్న గారు, మన కృష్ణమాజన గారు, విష్ణు గారు, పత్రికా విలేమిత్రులు, మీడియా మిత్రులు వీళ్ళందరూ సహకారంతో గట్కేశ్వర యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.